హలో అండి, ఇది మార్నింగ్ మినీ వ్లాగ్ అండి. పొద్దున్నే పూజ అయితే చేసేసాను. వాకింగ్ పోయేసి వచ్చి ఇక్కడైతే ఇంట్లో పూజ చేసేసి ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా ఇలా పూజ చేసేసానండి. ఎండ చూడండి 8 ఎలా వచ్చేసి ఉండదో. ఇంకిక్కడ గుమ్మం దగ్గర కూడా ఇలాగా ముగ్గేసి పసుపు కుంకుమ అయితే పెట్టేశాను. ఈ వైట్ టైల్స్ పైన ముగ్గే కనపడటం లేదు, ఇంకా సింపుల్ ముగ్గులే వేస్తున్నాను. ఈ ఇల్లు మారినప్పటి నుంచి ఇక్కడేమో లస్తా నాకు సామాన్లు అయితే తోమిచ్చింది. ఇంకా పాలుంటే అవి కాంచి పెట్టేశాను. ఇక్కడ లస్తాకు వచ్చి ఇది పౌడర్ కలిపిచ్చానండి, ఫేస్కి పూసుకునేది. శనగపిండి పసుపు వేసి కలిపి పెట్టాను. తను రోజు 1 స్పూను ఈ పొడి వేసి పెరుగన్నా లేకపోతే పాలన్నా వేసి కలుపుకొని ఫేస్కి అయితే అప్లై చేసుకుంటుంది. 1 స్పూను శనగపిండి పౌడర్ వేసుకుంటే 1 స్పూను పెరిగేసి ఇలా నున్నగా కలిపిచ్చేస్తాను. తనైతే ఫేస్కి అప్లై చేసుకొని ఒక 15 నిమిషాల తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోతుంది ఫేస్ వాష్ చేసుకొని. ఇంకా నేనేమో ఇంకా తనకు కలిపిచ్చేసి ఇంకా ఇడ్లీ అయితే పెడుతున్నాను. టిఫిన్ టైం అయిపోతుంది అనేసి ఇడ్లీ అయితే పెడుతున్నానండి. ఇంకా ప్లేట్లలోకి పోసి అయితే ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. ఈరోజు చట్నీ అయితే ఏం చేయలేదండి, నైట్ చేసిన పుదీనా పచ్చడి కారం ఉనింది, ఇంకా అదే పెట్టేశాను. ఇంకా చికెన్ తెచ్చుండారు మధ్యాహ్నంకి, ఇంకా అందుకని నేను ఉండే చట్నీలతోనే ఇప్పుడు తినేయండి, మళ్ళీ ఇప్పుడు చేస్తే మిగిలిపోతుంది, ఇంకా ఆల్రెడీ 2 రకాల చట్నీలు ఉన్నాయి, మళ్ళీ వేస్ట్ చేసేది ఎందుకు అనేసి ఇంకా అవే పెట్టేశాను. కారము, ఇక్కడ పుదీనా పచ్చడి అండి. ఇంకా ఇది రెడీ చేసుకునే లోపల ఇడ్లీ అయితే ఉడికిపోయింది. ఇంకా పిల్లలకి మా వారికి అయితే ఇడ్లీలు వేసి కారము పుదీనా పచ్చడి అయితే వేసి ఇచ్చేసాను. చూడండి ఈ క్లాత్ పైన ఇడ్లీలు పెడితే ఎంత నీట్గా వచ్చేస్తుందో. ఇడ్లీ కూడా అండి చాలా మెత్తగా వస్తుంది ఇలా క్లాత్ పైన వేయడం వల్ల. ఒక రవ్వ కూడా అంటుకోకుండా ప్లేట్లకి ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి. నాకైతే పిండి ఇడ్లీలే అలవాటండి, రవ్వ ఇడ్లీ అలవాట్లేదు. అందుకే ఎప్పుడు పిండి ఇడ్లీలే పెడతాను నేనైతే. ఈ పిండి ఇడ్లీలకైతే క్లాత్ పైన వేసే పెడితేనే బాగుంటుంది, ఇడ్లీలు కూడా బాగుంటాయండి టేస్ట్గా. ఇంకా వాళ్ళకైతే వేసి ఇచ్చేస్తున్నాను. ఇంకా వాళ్ళైతే తింటున్నారు. నేనైతే మధ్యాహ్నంకి ఇంకా చికెన్ బిర్యానీ అయితే చేశాను. అలానే చికెన్ ఫ్రై చేశాను, చికెన్ గ్రేవీ కూడా చేశానండి. ఈరోజు వ్లాగ్ కూడా ఇంతే అండి. మీకు కనుక నచ్చుంటే లైక్ చేయండి.